ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైస్ నవ్య యూట్యూబ్ ఛానల్. వింటర్ అయితే వచ్చేసింది. మా దగ్గర చాలా చలిగా ఉంది, అందుకే నేను ముసుగేసుకొని ఉన్నాను. ఇది మార్నింగ్ అన్నమాట. పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు. మొత్తం మార్నింగ్ చాలా కూల్గా ఉంది వెదరు. మార్నింగ్ లేవగానే నేను బాల్కనీ దగ్గరికి వచ్చి బాల్కనీ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటా. ఆ మబ్బు ముఖంతో చాలా బాగుంటుందండి. మా బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది. నేను కొన్ని చెట్లు కూడా పెంచుతున్నాను బాల్కనీ దగ్గర. చాలా కాదు, ఒక 4 అలా పెంచుతున్నాను. ఎంత బాగుంటుందో మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఇట్లా చూస్తుంటే. అక్కడ పికాక్స్ కూడా వస్తాయి అప్పుడప్పుడు. అంత దూరం నుంచి కెమెరాలో కనిపిస్తాయి కానీ నాకు కనిపిస్తాయి అక్కడ. చాలా బాగుంటుంది. సో మార్నింగ్ వచ్చేసి నేను రాగి దోశ చేస్తున్నాను. బిఫోర్ నైట్ రాగి దోశ కోసం రైస్ ఇంకా మినప్పప్పు ఇంకా వాటర్ వేసి మంచిగా నానబెడతాను. ఒక 2 అవర్స్ బిఫోర్ నైట్. 2 అవర్స్ 3 అవర్స్ అలా నానబెట్టి మిక్సీ పట్టి ఆ తర్వాత రాగి పిండి కలిపి దాన్ని నానపెడతాను నైట్ అంతా. ఇలా కాకుండా రాగులు తీసుకొని కూడా నానపెట్టవచ్చు. అంటే మిక్సీ పట్టక ముందు బియ్యంతో పాటు వీటిని నానపెట్టవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అండి, చాలా మంచిది. నేను ఎక్కువగా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేస్తాను. అప్పుడప్పుడు బిర్యానీలు అవి ఇవి తింటాను. కాకపోతే హెల్దీ ఫుడ్ తినడానికే బాగా ట్రై చేస్తాను. అన్నీ హోమ్మేడే ట్రై చేస్తాను నేను.
ఇంకా మనకి దోస రెడీ అయిపోయింది. ఇంకా తినాలి. చట్నీ అయితే నేను చాలా బాగా చేస్తాను. అది కూడా చూపిస్తాను రాబోయే వీడియోస్‌లలో. ఈవినింగ్ ఇంకా బనానా బజ్జీ చేస్తున్నాను. మా దగ్గర బనానా చెట్టుకి బనానాస్ వచ్చాయి. సో, వాటితో నేను బజ్జీ చేస్తున్నాను. కేరళలో చాలా చేస్తారు ఇవి. కేరళలో నేను తిన్నా. ఎలా ఉంటాయో అని అనుకుంటాం. కాకపోతే తిన్న తర్వాత చాలా బావుంటాయి. చాలా మంచిది కూడా ఇవి. ఎలా చేశానో చూడండి. ఇది శనగపిండి అనమాట. ఒక కప్ తీసుకున్నాను. నేను కొన్నే చేసుకుంటున్నా కాబట్టి ఒక కప్ మాత్రమే తీసుకుంటున్నాను. జల్లించుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. ఇంత సరిపోతుంది మనకి. ఒక ఇద్దరికే చేస్తున్నాను. తర్వాత కాస్త పక్కన పెట్టుకొని వీటిని మనము మంచిగా క్లీన్ చేసుకొని పైన పొట్టు ఇట్లా తీసుకొని స్లైసెస్ చేసుకుందాము. ఇంకా దీంట్లో వచ్చేసి కారం కొంచెం వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా ఉప్పు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, ఆ తర్వాత మిరియాల పౌడరు కొంచెం, ఆ తర్వాత వాము కొంచెం వేసిన మంచిగా డైజెషన్ అవ్వడానికి. ఆ తర్వాత బేకింగ్ సోడా, ఇంకా జీలకర్ర ఇవన్నీ తీసుకొని అవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బనానా స్లైసెస్ ఒక్కొక్కటి దీంట్లో ముంచి వేయడమే.
బనానా బజ్జీతో పాటు కొన్ని చిప్స్ కూడా చేసుకున్నాను. అది మీకు చూపెట్టలేదు. అవి చిప్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బీన్స్తో పాటు తింటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.